అందరికీ నమస్తే. దేశ భవిష్యత్తులో మహిళా పాత్రని మర్చిపోలేము. సమాజాన్ని ముందుకు తీసుకెళ్లే అసలైన శక్తి మహిళా శక్తి. ఈ మహిళ యొక్క శక్తిని ఇన్ని రోజులు కేవలం మాటలలో చెప్పడమే గాని ఆచరణలకు మాత్రం తీసుకొచ్చే ప్రయత్నం గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చెయ్యలేదు. ఇప్పుడున్న భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మహిళల కోసం మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెడితే ఇదే కాంగ్రెస్ మరియు అదే ఇండియా అలయన్స్ కూటమి దాన్ని వ్యతిరేకిస్తుంది. దీన్ని వ్యతిరేకించడానికి గల కారణం ఏంటో స్పష్టం చేయాలి. ఈ రోజు మహిళల యొక్క సాధికారత అంటే వాళ్ళ యొక్క భాగస్వామ్యం దేశ నిర్మాణంలో ఉండే విధంగా చూడటమే. ఇది సీట్లు కాదు, వాళ్ళ యొక్క నిర్ణయం దేశ భవిష్యత్తుని మార్చే విధంగా ఉండే విధంగా చూడడమే నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం యొక్క ఉద్దేశం. కాంగ్రెస్ కి మహిళలంటే ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలే కనిపిస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. మహిళల యొక్క రిజర్వేషన్ ని అడ్డుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఈరోజు మహిళల యొక్క రిజర్వేషన్ ద్వారా దేశ భవిష్యత్తుని మార్చే విధంగా ఎన్నో కోట్ల మహిళల యొక్క స్వరాన్ని వినిపించే విధంగా వాళ్ళ యొక్క ఆలోచనలను దేశ నిర్మాణంలో భాగస్వామ్యం చేసే విధంగా ఈ నిర్ణయం ఉంటుంది. మహిళలు రాజ్యాన్ని ఏలితే ఏ రకంగా వాళ్ళు రాజ్యాన్ని పాలించిండ్రో మనం చూడొచ్చు. మహిళలు కుటుంబాన్ని నడిపితే కుటుంబం సుభిక్షంగా ఎంత అభివృద్ధి చెందుతుందో మనకు తెలుసు. అదే మహిళలు రాజకీయాల్లోకి వస్తే ఆ యొక్క కాన్స్టిట్యున్సీ గాని పార్లమెంట్ గాని ఏ రకంగా అభివృద్ధి చెందుతుందో ఒకసారి ఆలోచించండి. మహిళలకు అవకాశాలు ఇస్తే, వాళ్ళ యొక్క స్వరాలు వినిపించే అవకాశాలు ఇస్తే దేశం యొక్క అభివృద్ధికి బాట వేసినట్టే అని చెప్పి మనం గుర్తు చేసుకుందాం. మహిళ అభివృద్ధి చెందితే ఒక కుటుంబం అభివృద్ధి చెందుతుంది. కుటుంబం అభివృద్ధి చెందితే సమాజం అభివృద్ధి చెందుతుంది. సమాజం అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది. దేశ భవిష్యత్తులో మహిళా సాధికారత కోసం కొట్లాడుతున్న భారతీయ జనతా పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ ఖబర్దార్. ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్న కదా, రానున్న రోజులు దీనికి దీటైన సమాధానం యావత్ సమాజం దేశంలో ఉన్న ప్రతి ఒక్క మహిళ మీకు బుద్ధి చెప్పే విధంగా ముందుకెళ్తుందని చెప్పి మీరు గమనించాలి. ఈరోజు మహిళల యొక్క శక్తిని మీరు తక్కువ అంచనా ఇస్తున్నారు. మహిళల యొక్క శక్తిని మీరు గుర్తు చేసుకోకపోతే మహిళల యొక్క శక్తికి బిల్లుని మీరు వ్యతిరేకించింది కదా, రానున్న రోజుల్లో దీనికి ఎట్లా గుణపాఠం మీరు నేర్చుకుంటారో మీకే తెలుస్తుంది. కాబట్టి మహిళా శక్తి మనులందరికీ నా విజ్ఞప్తి, మీ యొక్క శక్తిని రానున్న రోజులు తప్పకుండా ప్రదర్శించాలి. మీ యొక్క శక్తి ఉంటేనే ఈ దేశ భవిష్యత్తు మారుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. మీ యొక్క మహిళా పాత్రని మర్చిపోలేము. సమాజాన్ని ముందుకు తీసుకెళ్లే అసలైన శక్తి మహిళా శక్తి. ఈ మహిళ యొక్క శక్తిని ఇన్ని రోజులు కేవలం మాటలలో చెప్పడమే గాని ఆచరణలకు మాత్రం తీసుకొచ్చే ప్రయత్నం గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చెయ్యలేదు. ఇప్పుడున్న భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మహిళల కోసం మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెడితే ఇదే కాంగ్రెస్ మరియు అదే ఇండియా అలయన్స్ కూటమి దాన్ని వ్యతిరేకిస్తుంది. దీన్ని వ్యతిరేకించడానికి గల కారణం ఏంటో స్పష్టం చేయాలి. ఈ రోజు మహిళల యొక్క సాధికారత అంటే వాళ్ళ యొక్క భాగస్వామ్యం దేశ నిర్మాణంలో ఉండే విధంగా చూడటమే. ఇది సీట్లు కాదు, వాళ్ళ యొక్క నిర్ణయం దేశ భవిష్యత్తుని మార్చే విధంగా ఉండే విధంగా చూడడమే నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం యొక్క ఉద్దేశం. కాంగ్రెస్ కి మహిళలంటే ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలే కనిపిస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. మహిళల యొక్క రిజర్వేషన్ ని అడ్డుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఈరోజు మహిళల యొక్క రిజర్వేషన్ ద్వారా దేశ భవిష్యత్తుని మార్చే విధంగా ఎన్నో కోట్ల మహిళల యొక్క స్వరాన్ని వినిపించే విధంగా వాళ్ళ యొక్క ఆలోచనలను దేశ నిర్మాణంలో భాగస్వామ్యం చేసే విధంగా ఈ నిర్ణయం ఉంటుంది. మహిళలు రాజ్యాన్ని ఏలితే ఏ రకంగా వాళ్ళు రాజ్యాన్ని పాలించిండ్రో మనం చూడొచ్చు. మహిళలు కుటుంబాన్ని నడిపితే కుటుంబం సుభిక్షంగా ఎంత అభివృద్ధి చెందుతుందో మనకు తెలుసు. అదే మహిళలు రాజకీయాల్లోకి వస్తే ఆ యొక్క కాన్స్టిట్యున్సీ గాని పార్లమెంట్ గాని ఏ రకంగా అభివృద్ధి చెందుతుందో ఒకసారి ఆలోచించండి. మహిళలకు అవకాశాలు ఇస్తే, వాళ్ళ యొక్క స్వరాలు వినిపించే అవకాశాలు ఇస్తే దేశం యొక్క అభివృద్ధికి బాట వేసినట్టే అని చెప్పి మనం గుర్తు చేసుకుందాం. మహిళ అభివృద్ధి చెందితే ఒక కుటుంబం అభివృద్ధి చెందుతుంది. కుటుంబం అభివృద్ధి చెందితే సమాజం అభివృద్ధి చెందుతుంది. సమాజం అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది. దేశ భవిష్యత్తులో మహిళా సాధికారత కోసం కొట్లాడుతున్న భారతీయ జనతా పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ ఖబర్దార్. ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్న కదా, రానున్న రోజులు దీనికి దీటైన సమాధానం యావత్ సమాజం దేశంలో ఉన్న ప్రతి ఒక్క మహిళ మీకు బుద్ధి చెప్పే విధంగా
ముందుకెళ్తుందని చెప్పి మీరు గమనించాలి. ఈరోజు మహిళల యొక్క శక్తిని మీరు తక్కువ అంచనా ఇస్తున్నారు. మహిళల యొక్క శక్తిని మీరు గుర్తు చేసుకోకపోతే, మహిళల యొక్క శక్తికి బిల్లుని మీకు వ్యతిరేకించింది కదా, రానున్న రోజుల్లో దీనికి ఎట్లా గుణపాఠం మీరు నేర్చుకుంటారో మీకే తెలుస్తుంది. కాబట్టి మహిళా శక్తి మనులందరికీ నా విజ్ఞప్తి, మీ యొక్క శక్తిని రానున్న రోజులు తప్పకుండా ప్రదర్శించాలి. మీ యొక్క శక్తి ఉంటేనే ఈ దేశ భవిష్యత్తు మారుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. మీ యొక్క శక్తికి మా జోహార్, మా వందనాలు. భారత్ మాతాకి జై.